బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆర్టీఏ తనిఖీల పేరుతో డ్రామాలాడుతోంది. సర్కార్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ సభకు వెళ్తున్న ప్రజలను అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సభకు వెళ్తున్న బస్సులను అడ్డుకుని తనిఖీలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అడ్డంకులు సృష్టించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆర్టీఏ తనిఖీల పేరుతో డ్రామాలాడుతోంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఆర్టీఏ తనిఖీల పేరుతో ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇవాళ కేసీఆర్ సభకు హాజరవుతున్నటువంటి అనేక మంది స్వచ్ఛందంగా వస్తున్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీంట్లో భాగంగా మొత్తం వరంగల్ వైపు వస్తున్నటువంటి అనేక వాహనాలను తనిఖీల పేరుతో ఇబ్బంది గుర్తిస్తుంది. ఆర్టీఏ కావచ్చు, పోలీసు కావచ్చు, ఇతర విభాగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. జనరల్ గా మనకు ఈ ఆర్టీఏకి సంబంధించినటువంటి తనిఖీలు కేవలం అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాతనే స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఆ విద్యార్థుల సంబంధించిన సందర్భంలో వాహనాలు బాగున్నాయా లేవా అని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కేసీఆర్ కి సంబంధించినటువంటి సందేశం ప్రజలకు చేరుతుందో ఆ సభలో జనాలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారు అనేటువంటి విషయం తెలియకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఎవరు అడ్డుకున్నా కూడా ఇవాళ సభ విజయవంతమయ్యే విధంగా ప్లాన్ చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ విజయవంతం అయ్యే దిశగా మొత్తం యావత్ తెలంగాణ స్వచ్ఛందంగా తరలి వస్తున్న నేపథ్యంలో ప్రజలను అడ్డుకోవాలి. కేవలం ప్రైవేట్ వాహనాలే కాదు, ప్రభుత్వ వాహనాలపై టీఎస్ఆర్టీసీకి సంబంధించినటువంటి వాహనాలు కూడా అడ్డుకునే విధంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా టీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి వాహనాలను సిద్దిపేట నుంచి ఎలకతుర్తికి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిలో దాదాపు 40 ఆర్టీసీ బస్సులను సిద్దిపేటకు సంబంధించినటువంటి, గజ్వెల్ సంబంధించినటువంటి, మెదక్ సంబంధించినటువంటి డిపోల బస్సులను ఆపి వాటిని చెక్ చేస్తున్నారు. ఎప్పుడు ఇట్లాంటి వ్యవహారం కొనసాగలేదు. కానీ ఈ వ్యవహారం, ఈ ఇష్యూకి సంబంధించి అనేక రకాలుగా సంప్రదించేటువంటి ప్రక్రియ కొనసాగించినా కూడా డీజీపీ కానీ, ఆర్టీఏకి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ అందుబాటులోకి రాలేదు. ప్రస్తుతం పూర్తిగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్కారు పూర్తిస్థాయిలో అడ్డంకులు పెడుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ ఆర్టీసీ బస్సులు సైతం తనిఖీల పేరుతో ఆర్టీఏ అధికారులు ఇప్పటికే 8 కోట్లకు పైగా చెల్లించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెల్లించినప్పటికీ ఆర్టీసీ బస్సులను కూడా ఆపి చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సభా ప్రాంగణానికి చేరుకోకుండా పూర్తి స్థాయిలో అడ్డుకునేటువంటి కుట్రతో జరుగుతుంది. మరోవైపు సభా ప్రాంగణానికి ఇప్పటికే 3 లక్షల జనం చేరుకున్నారు. హన్మకొండ దారి నుండి వారి సభకు చేరుకోవడానికి దాదాపుగా 20 లక్షల మంది ఇప్పటికే రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో మొదటి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ ఏం మాటలు చెప్తాడు? ఇవాళ తెలంగాణ ఇంత ఆగమ్య దినోత్సవంగా అయినటువంటి సందర్భంలో ఆయన మాటలు వినడానికి స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి తెలంగాణ ప్రజానికానికి అన్ని రకాలుగా అండదండలుగా ఉండడానికి ఆయన చెప్పే మాటలు చాలా పద్ధతిగా వినడానికి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణలో ఒక కుంభమేళాన్ని తలపించే విధంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, తెలంగాణ మహిళలు, తెలంగాణలో నిరుద్యోగులు వీళ్ళంతా కలిసి వస్తున్నటువంటి నేపథ్యంలో కుట్రలు చేస్తున్నటువంటి రేవంత్ సర్కారు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ రాష్ట్రంలో ఆర్టీఏ తనిఖీల పేరుతో ఇబ్బందులు గుర్తిస్తారు. ఇక్కడ ఒక విషయం అర్థం కాని ఏంటంటే ప్రజల్ని చూస్తుంటే ఉద్యమం నాటి రోజులు గుర్తొస్తున్నాయని తెలంగాణ సమాజం మొత్తం మాట్లాడుకుంటుంది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా వెళ్లే వాళ్ళు ఆగుతారని వీళ్ళు అనుకుంటున్నారా? ప్రభుత్వం కానీ, ఆర్టీఐ ఆఫీసర్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ?
ఇప్పటికే సోషల్ మీడియా అనేక రకాలుగా డెవలప్ అయినటువంటి పరిస్థితి. కానీ ఎంత సోషల్ మీడియా డెవలప్ అయినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ ఆ సభకు వస్తున్నాడంటే, గతంలో మనం వరంగల్లో ఒక సింహగర్జన చూసాం. ఆ సింహగర్జనలో కేసీఆర్ అక్కడికి వచ్చి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల్లో నిజంగా చీమును ఎత్తున్నటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా వీరుచితంగా పోరాటం చేసేటువంటి తెలంగాణ ప్రజలకు దక్కినటువంటి ఒక అదృష్టంగా భావించేటువంటి పరిస్థితి. నిజంగా కూడా ఇవాళ తెలంగాణ సాధించుకునేటువంటి నేపథ్యంలో ఆయన సాధించినటువంటి ఆయన చెప్పినటువంటి మాటలు వాటన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుంటున్న నేపథ్యం. ఇట్లాంటి కుట్రలు ఎన్ని చేసినా కూడా, బస్సులు ఆపినా, బలగాలు ముందొచ్చినా మనం ముందుండి మన ముందున్నటువంటి బలగాన్ని కాపాడుకునేటువంటి నేపథ్యంలో కేసీఆర్ కోసం అందరూ కూడా కలిసి వస్తున్నటువంటి నేపథ్యం. కానీ ఏదో తూతు మంత్రంగా వాళ్ళ ఆపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ కోసం అందరూ కూడా నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం అనే సందేశాత్మకమైనటువంటి నిర్వచనం ఇవ్వడానికి ఇవాళ వరంగల్ సభ ద్వారా, ఎలకపెట్టి సభ ద్వారా ఒక ఖచ్చితమైనటువంటి తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం ఇబ్బంది పడుతున్నారు, సాధించుకున్నటువంటి తెలంగాణలో ఎట్లాంటి ఇబ్బంది జరగకుండా దాన్ని సిస్టమేటిక్ గా ముందుకు తీసుకెళ్ళడానికి ఎట్లాంటి చేస్తున్నారనేటువంటిది మాత్రం చాలా సిస్టమ్ గా ముందుకు వెళ్తారని పరిగణిస్తుంది. అధికారులు ఇవాళ ఉన్నటువంటి డీజీపీ కావచ్చు, ఆర్టీఏలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కావచ్చు, ఎవరు అడ్డుపడ్డా ఇవాళ సాయంత్రం 5 గంటలకు వరంగల్ ఎలకతుర్తి సభలో చేరుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మాటలు వినడానికి రైతులందరూ కూడా పొద్దున్నే పొలం దగ్గరికి వెళ్ళి నీళ్లు పెట్టి చివరికి ఆ పొలం కోసుకునేటువంటి సందర్భంలో అక్కడ ఉండి ఆస్వాదించేటువంటి రైతులు ఎంత పెద్ద ఎత్తున వస్తున్నారో, అట్లానే యువకులు, మహిళలు, అంటే రోజువారీ కూలీలు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్న సందర్భం. ఎవరు అడ్డుకున్నా, ఎవరు ఇబ్బందులు పెట్టినా దాదాపు 5 నుంచి 10 లక్షల మంది జనం ఇవాళ మాజీ ముఖ్యమంత్రి, తొలి తెలంగాణ సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కలవడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం. పెద్ద ఎత్తున ఆయనను కట్టడి చేయడానికి, ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా ఆయన సందేశం వినడానికి మొత్తం తెలుగు న్యూస్ ఛానల్స్ అన్ని కూడా అక్కడ ఫోకస్ చేసిన సందర్భంలో కేవలం ఆయన మాటలు వినడానికి ప్రత్యక్షంగా హాజరవుతున్నటువంటి ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అక్కడికి చేయకూడదని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటువంటి ప్రక్రియ సరైనది కాదు. ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తమ స్వేచ్ఛను వెల్లుబిచ్చుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అనేక రకాలుగా స్వార్థం కోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి కుహానా జర్నలిస్ట్ ఎంతమంది మాట్లాడినా కూడా కేవలం కేసీఆర్ మాటలు వినడానికి స్వతంత్రంగా, నిజంగా అక్కడికి ఒక తండ్రి చెప్తున్నటువంటి మాటలు వినడానికి ప్రజలు కలిసి వస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ మాటలు మొత్తం యావత్ తెలంగాణ కాకుండా దేశం మొత్తం కూడా వినడానికి సిద్ధంగా ఉంది. అన్నింటినీ ఆయన విశదీకరించి చెప్పడానికి రెడీగా ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాంటి కుట్రలు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటి కుట్రలు రేవంత్ సర్కార్ ఎన్ని చేసినా కూడా ప్రజలు ఎప్పుడు కూడా వెనక్కి బోరని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే సిద్దిపేట నుంచి వరంగల్కి వచ్చే రహదారి పూర్తిగా బ్లాక్ అయింది. దాదాపు 80 ఆర్టీసీ బస్సులు, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన బస్సులు బ్లాక్ అయ్యి వాటి కూడా ఆర్టీఏ చెక్ చేస్తా ఉంది. ఆ దారిలో కాకుండా వరంగల్ రూట్ లో కూడా కొంత చెక్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్ గా డిమాండ్ చేస్తుంది. దీన్ని వెంటనే ఆపేయాలి, బస్సులను విడుదల చేయాలని చెప్తుందని. విడుదల చేసినా చేయకుండా ఎక్కడికెక్కడ ప్రజలు వారికి ఉన్నటువంటి ఫోన్ల ద్వారా కేసీఆర్ చెప్పేటువంటి మాటలు వినడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ఆ సభాస్థలికి 5 లక్షలు బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇవాళ 10 లక్షల వరకు వచ్చేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. సునీత.